అభిసారిక అనేది నాకు తెలిసి కొంచెం అడల్ట్ కంటెంట్ మీద ఉండే కంటెంట్ అండి. సెక్స్ సెన్స్ మంత్లీ అండి. అంటే ఆ రోజుల్లో సెక్సాలజీ బోధించడం అంటే ట్యాబు. బూత్ మాట్లాడుతున్నట్టే. అందుకని బూత్ కిందే భావించేవారు దాన్ని. ఆ! కానీ బూత్ కాదు. ఆయన ఎప్పుడు బూత్ సాహిత్యం రాయలేదు. ఎల్లో జర్నలిజం కాదు అది. ఆయన ప్రాపర్ సైన్స్ చెప్పారు. అదే అప్పుడు సెక్సాలజీ. సెక్స్‌కి సంబంధించిన సైన్స్. కానీ అది మాట్లాడటం, చెప్పడమే దాని గురించి బూత్ లాగా. మాట్లాడటమే తప్పు అన్న రోజుల్లో దాని గురించి పుస్తకాలు రాస్తే అది ఏంటిది అన్నట్టుగా చూసేవారు. హ్మ్. పుస్తకాలు అందుకని రహస్యంగా వేరే పత్రికల్లో పెట్టుకుని చదువుకునేవారు. తర్వాత రోజుల్లో న్యాచురల్గా జనరేషన్స్ కొంచెం మెంటాలిటీ బ్రాడన్ అవుతూ వచ్చింది. తర్వాత పబ్లిక్గా చదవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీకెలా ఉండేది? 80ల్లోకి వచ్చేప్పటికి డాక్టర్ సమరం గారు, లేకపోతే ప్రకాష్ కొఠారి వీళ్ళందరూ అందులోకి వచ్చారు. కానీ దీన్ని 60లోనే నాన్నగారు అంటే ఇంకా ముందరే చెప్పాలి, 4 5 ముందర కొంచెం ముందర దానికన్నా హనుమంతరావు గారు చేశారు. ఇందుకు స్వాతి పత్రికలో వన్ ఆఫ్ ది అంత పెద్ద పేరు రావడానికి కారణం సెక్స్ సైకాలజీనే. సెక్స్ సైకాలజీ